హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఉదయాన్నే ఇల్లది శుభ్రం చేసేసుకొని కడపలది శుభ్రం కడిగేసి ఇంకా ముగ్గు పెట్టేస్తున్నాను. నాకైతే చిన్నప్పటి నుండి ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఇలా ముగ్గులు వేస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది. ఇంకా వేయాలి, ఇంకా వేయాలి, ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు వేయాలి అనిపిస్తుంటుంది. ఇలా ఈ టైప్ ముగ్స్ అంటే నాకు ఇలా ముగ్గులు పెట్టడం అంటే ఇష్టం అండి. ఈ టైప్లో పెట్టడము పెద్ద పెద్ద ఇలా డిజైన్స్ కాకుండా నార్మల్గా ఇలా తిప్పే ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టము. దీన్ని ఏమంటారు? తిప్పే ముగ్గులు అంటారా, గీతల ముగ్గులు అంటారా, ఏ ముగ్గులు అంటారో నాకు దీన్ని నేమ్ ఎగ్జాక్ట్లీ తెలియదు. బట్ ఇలాంటి టైప్లో వేయడం అంటే చాలా ఇష్టము. నేర్చుకొని ఎలా అయినా నేర్చుకొని వేస్తాను. ఈ ముగ్గులు వేస్తే ఏంటంటే వాకిట్లో మంచి కళగా కనిపిస్తాయి. ఇంకా ఫైనల్లీ మన ముగ్గు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ముగ్గు అది కంప్లీట్ చేసేసాను, వేసేసాను కదా. బాగుందా నా ముగ్గు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి బాగుంది అని. బాగాలేకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి బాగాలేదని. ఏదైనా చెప్పేసేయండి. కామెంట్ అయితే తప్పకుండా చేసేసేయండి బాగుందా లేదా అనేది నా ముగ్గు. ఇంకా పసుపు కుంకుమ అది మధ్యలో అట్లా పెట్టేస్తాను కొంచెం మంచిగా కనిపిస్తుందని. ఇంకా ఫైనల్లీ ఇది వేసేసాను. కడుపులకు అలా వేస్తాను, ఈ వాకిల్లో ఇలా వేస్తాను. ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్ టైం అండి, మార్నింగే కదా. ఇంకా అందరికీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వేసేసాను. ఇంకా లాస్ట్లో నేను వేసుకుంటున్నాను ఈ బ్రేక్ఫాస్ట్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే దోశ. నేను నార్మల్ దోశలు వేయడం మానేశాను. ఓన్లీ మల్టీ దోశలే వేస్తున్నాను. మల్టీ దోశలు అంటే ఎలా అంటే పెసర్లు, పప్పులు, అన్ని పప్పులు మిక్స్ చేసి కొన్ని రాగులు అలా మిక్స్ చేసి వేస్తున్నాను. వైట్ దోశలు కూడా వేస్తాను. బట్ ఇలా చేసుకుంటే నాకు టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఈ మల్టీ దోశలు టేస్ట్ బాగుంటుంది. మనకు కూడా కొంచెం ప్రోటీన్ అలా వస్తుంది కదా అనిపిస్తుంది. ప్రోటీన్ అది తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంకా కంపల్సరీ నేనైతే ఆనియన్ వేసుకుంటాను దోశలో ఆనియన్స్ వేసుకుంటాను. ఇంకా కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటాను, టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకోను చిల్లీ పౌడరు, కొంచెం అలా వేసుకుంటాను. చూసారు కదా, నా దోశ అయితే ఇంకా చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇలా నాకు గోల్డెన్ కలర్లో ఉండే దోశలు అంటేనే చాలా ఇష్టము. ఇంకా పైన ఇలా గోల్డెన్ కలర్లో దాన్ని వైట్గా ఉంటే నాకేం తినాలనిపించదు. ఇలా క్రిస్పీగా ఉండాలి దోశలు. ఇలా క్రిస్పీగా ఉంటే టేస్ట్ నాకు ఇలా క్రిస్పీగా కాల్చుకొని తినడమే నాకు అలవాటు. కొంతమంది మెత్తగా తింటారు కదా, నాకు ఇలా క్రిస్పీగా తినడం ఇష్టము. చూసారు కదా నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్.